రోజు కోకో తోటలోకి వచ్చామండి. ఇదేనండి మన కోకో తోట మొత్తం కూడా. ఇదంతా కూడా కోకో తోటలో ఇప్పుడు మన కోకోకాయలు కోసి కొట్టి మొత్తం కూడా ఎలా ఏం చేయాలో మొత్తం కూడా చూపిస్తానండి. మీ అందరికీ పూర్తిగా తెలియాలి అనుకుంటున్నారా? ఇది ఎలా చేస్తున్నారు, వ్యవసాయం ఎలా ఏ రకంగా చేయాలి, ఎక్కడ ఎప్పుడు ఏ మందులు వేయాలి అన్నది మొత్తం క్లియర్గా తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఎంజీ రాజు ట్రావెల్స్ని చూడండి, ఎంజీ రాజు ఛానల్స్ని చూస్తున్నట్లయితే మొత్తం వివరంగా మీకు అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలంటే ఈ రోజు కోకోకాయలు కోసం ఎలా కొట్టాం, ఎలా తీసాం అన్నది మొత్తం కూడా మీకు చూడాలనుకున్నారా? అయితే మా ఛానల్ అయితే చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. రైతు అన్నవాడు ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి. చేస్తున్నావయ్యా? దేంతో నానా? ఇసుకతో స్నానం చేస్తున్నావా? రే నువ్వు తోటలో దేనికి వచ్చావా? అయ్యా తోట మంది ఇసుకలాడతావా? ఇసుకుతావా? ఎవరు చెప్పనా స్నానం చేయమని? నేనా? అది అన్నీ ఎవరు? అదే నేను చెప్పలేదా? ఇప్పుడు నాన్న చేయకూడదు నాన్న. మళ్ళీ నేను చేస్తే నువ్వే చెప్పా కదా? అన్నకి చేయదుగా ఇది చూడు రా. ఇక్కడ తిండి చెయ్యి. ఎక్కడ తిందామా? చూపు రా. ఇప్పుడైతే అట్టుకున్నట్టుగా ఆ ఆయిల్ అని మనం పోవాలి. కాయలు అయితే చూడండి, మొత్తం కాయలు నీళ్ళు కూడా మన తర్వాత అయితే జరుగుతుంది. గోంచులు అయితే తీయాలైతే జరుగుతుంది అన్నమాట. ఈ కాయ గోంటలు తీసుకుని గోటకి జరుగుతుందండి. మీరు ప్రతి ఒక్కరు కూడా రైతు గురించి కష్టం వీలు వచ్చినట్టు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక్క కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఈ రోజు ఇప్పుడు మన రైతు వచ్చిన ఒకరు ఒక ఛానల్ అయితే ఎందుకంటే మీకు కూడా సిచ్యువేషన్ కనబడే సమయంలో కంపల్సరీ